హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. ఆర్ఆర్బి CBT-1 ఎగ్జామ్ అనేది రీసెంట్గా కంప్లీట్ చేయబడింది. సో దీనిలో మొత్తం ఈ 9 స్లాట్స్లో తీసుకున్నట్లయితే ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అనేది జనరల్ సైన్స్ నుంచి మిస్టేక్స్ అనేటువంటిది ఉన్నాయి. సో వీటిని మనం ఛాలెంజింగ్ క్వశ్చన్స్గా రైజ్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మార్క్స్ అనేది అడిషనల్గా యాడ్ అవటం అనేటువంటిది జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఒకసారి ఆ క్వశ్చన్స్ అనేటువంటిది ఏమున్నాయి డెఫినెట్గా మీరు ఛాలెంజ్ చేయాల్సిందే. ఈ క్వశ్చన్స్ అనేది చూడండి, ఆ 6 క్వశ్చన్స్ అనేటువంటిది ఏంటి జనరల్ సైన్స్కి సంబంధించి, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ఓవరాల్గా తీసుకున్నట్లయితే 6 క్వశ్చన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54. డార్క్ బ్లూ కలర్ ఇన్ ద pH స్కేల్ రిఫర్ టు. యాక్చువల్గా pH స్కేల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 0 నుంచి 14 మధ్యలో ఉంటుంది. ఓకే, ఇక్కడ 7 అనేటువంటిది న్యూట్రల్, బిలో 7 ఉంటే యాసిడ్స్ అంటాం, అబోవ్ 7 ఉంటే బేసిస్ అంటాం. అయితే వాడు ఏమన్నాడు, డార్క్ బ్లూ కలర్ ఇన్ ద pH స్కేల్ రిఫర్స్ టు, అంటే డార్క్ బ్లూ కలర్ అనేది చూడండి, బ్లూ కలర్ అనేది 7 కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బేసిక్ అనొచ్చు, కాకపోతే వీక్ బేస్ అని అనకూడదు. ఎందుకని అంటే డార్క్ బ్లూ కలర్ అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా అవి స్ట్రాంగ్ బేసెస్గా కన్సిడర్ అనేటువంటిది చేయాలి. ఓకే, సో చూడండి, డార్క్ బ్లూ కలర్ అనేది ఉంటే స్ట్రాంగ్ బేసెస్గా కన్సిడర్ చేయాలన్నమాట. ఇంకా బేసిక్ నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు మోస్ట్లీ వైలెట్ అనేటువంటిది పర్పుల్ కలర్ని కూడా ఎగ్జిబిట్ అనేది చేస్తాయి. కాబట్టి వాడు డార్క్ బ్లూ అని ఇచ్చాడు కాబట్టి వీక్ బేస్ అనకూడదు అనమాట. ఓకే, సో కాబట్టి ఇది కంప్లీట్గా ఇది అబ్జెక్షనబుల్ క్వశ్చన్గా రైజ్ చేయొచ్చు. డామ్ షూర్గా మీకు మార్క్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఓకే, రైట్. సో స్ట్రాంగ్ బేసిక్ సొల్యూషన్ అనేటువంటిది దీనికి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆ టెస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 16th జరిగింది. టెస్ట్ టైం వచ్చేసరికి 9 నుంచి 10:30 మధ్యలో ఈ స్లాట్లో జరిగింది అనమాట. ఓకే, ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోలోగస్ సిరీస్ అంటున్నాడు. యాక్చువల్గా వీడు ఎలా ఇవ్వాలంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హోమోలోగస్ సిరీస్ అని ఇస్తే అలా ఇచ్చినా కానీ ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ రాంగే ఉంది. ఓకే, సో ఈ క్వశ్చన్ ఫార్మాట్ వాడు ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు, కానీ దీనిలో ఏ విధంగా తీసుకున్నా కానీ మిస్టేక్గా ఉంది. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటంటే మనం ఇలా తీసుకోండి, CH3 అనేటువంటిది ఉంది, దీన్ని మీథేన్ అంటాం. ఓకే, ఈథేన్ అనేటువంటిదిగా చెప్తాం. నెక్స్ట్ సపోజ్ CH3, CH2, నెక్స్ట్ CH3, దీన్ని ఏమంటామంటే ప్రోపేన్ అనేటువంటిదిగా చెప్తాం. ప్రోపేన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అయితే ఈ ముందున్నటువంటి మాలిక్యూల్కి నెక్స్ట్ ఉన్నటువంటి మాలిక్యూల్కి CH2 డిఫరెన్స్ అనేటువంటిది ఉండాలి. ఓకే, అలా CH2 డిఫరెన్స్ కనుక ఉంటే వాటిని ఏమంటారంటే హోమోలోగస్ సిరీస్ అనేటువంటిది చెప్తారు. ఖచ్చితంగా CH2 వేరియేషన్ అనేది ఉన్నటువంటి ప్రతి మాలిక్యూల్కి మధ్యలో CH2 వేరియేషన్ ఉంటేనే అది కరెక్ట్ అవుతుంది. సో కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ వాడు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో యాక్చువల్గా వీడు ఈ 3 ఆప్షన్స్ కూడా రాంగే ఉన్నాయి. ఇది నాట్ ఏ హోమోలోగస్ అంటున్నాడు కదా, ఇది హోమోలోగస్ కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు, ఈ 3 కూడా కాదనమాట. ఇది ఒక్కటి మాత్రం ఆప్షన్ 3 అనేటువంటిది మాత్రమే అవుతుంది. ఆప్షన్ 3 మాత్రమే అవుతుంది. సో CH4, ఇక్కడ చూడండి మిగిలినవి CH3, 4 కార్బన్స్ ఉన్నాయి కదా, CH2 అనేటువంటిది తీసుకుంటాం. ఓకే, సో ఈ ఒక్క ఆప్షన్ 3 అనేటువంటిది హోమోలోగస్ సిరీస్ అవుతుంది, మిగిలినవి మాత్రం అవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ అనేది చూడండి, C2H4 అనేటువంటిది ఇచ్చారు, నెక్స్ట్ C2H6 అనేటువంటిది ఇచ్చారు. అసలు దీన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే CH2 వేరియేషన్ అనేది ఉండాలి అని చెప్పాను. కానీ కార్బన్స్ 2 కూడా సేమే ఉన్నాయి, హైడ్రోజన్స్ మాత్రమే వేరియేషన్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ అనేది వేరియేషన్ వచ్చినాయి. అందుకని ఆప్షన్ 1 అనేటువంటిది రాంగ్ అనమాట. ఓకే, ఆప్షన్ 1 అనేటువంటిది రాంగ్. సో నాట్ ఏ హోమోలోగస్ సిరీస్ అన్నాడు కాబట్టి అంటే ఇది హోమోలోగస్ సిరీస్ అనేటువంటిది కాదు. ఓకే, నెక్స్ట్ వాడు అడిగింది కూడా అదే కదా, హోమోలోగస్ సిరీస్ కానిది ఏదైనా కదా అడిగింది, కాబట్టి 1 అనేటువంటిది కరెక్టే తీసుకోవచ్చు కదా. సరే, 1 అనేది కరెక్ట్గానే తీసుకోవచ్చు. మరి సెకండ్ వన్ కూడా చూడండి, సెకండ్ వన్ C2H2, నెక్స్ట్ ఆప్షన్ C2H4 అనేటువంటిది ఉంది. మరి వీటికి కూడా డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంది, CH2 డిఫరెన్స్ రావాలి, కానీ అలా రాలేదు. కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది కూడా హోమోలోగస్ సిరీస్ అనేది కాదు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, 3 అనేటువంటిది తీసుకుంటే అవుతుంది, హోమోలోగస్ సిరీస్ అవుతుంది. 4 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఫస్ట్ కార్బన్ అనేది చూడండి, C3H7OH అనేటువంటిది ఇచ్చారు, నెక్స్ట్ దానికి C4H9OH అనేటువంటిది ఇచ్చారు. అంటే ఇలా 3 కార్బన్స్ అనేటువంటిది ఉంటాయి, ఇక్కడ OH గ్రూప్ ఉంటుంది. సో CH3, నెక్స్ట్ CH2, నెక్స్ట్ CH2, ఇలా ఉంటే దీన్ని ప్రొపనాల్ అంటారు. ఓకేనా, సో ప్రొపనాల్
ప్రొపనాల్ అనేటువంటిదిగా చెప్తారు. నెక్స్ట్ చూడండి 4 కార్బన్స్ 1, 2, 3 ఇలా OH అనేటువంటిది ఉండాలి. ఇక్కడ CH3 అనేది వస్తుంది. ఇక్కడ H2 అనేది, ఇక్కడ H2, నెక్స్ట్ ఇక్కడ కూడా H2 అనేది తీసుకుంటాం. అంటే ఈ రెండిటికి కూడా డిఫరెన్స్ ఏంటి? ఒక CH2 అనేటువంటిది మాత్రమే వేరియేషన్ ఉంది. కాబట్టి ఈ రెండు కూడా కరెక్టే. మరి థర్డ్ దానికి రండి. థర్డ్ C5H11 OH అనేది తీసుకుంటే సో 1, 2, 3, 4, 5 సో ఇక్కడ OH అనేది రావాలి. సో CH3 నెక్స్ట్ H2 నెక్స్ట్ H2 నెక్స్ట్ H2 నెక్స్ట్ H2 ఓకే. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే 5 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవొక ఎస్. సో టోటల్గా ఈ 12 కార్బన్స్ అనేటువంటిది ఇక్కడ రావటం మనం అబ్జర్వ్ అనేది చేయొచ్చు. ఓకే. సో 12 కార్బన్స్ సరిపోయింది ఫార్ములా అనేది. కానీ లాస్ట్ది చూడండి C6H11 OH అనమాట. ఓకే. అంటే కార్బన్స్ అనేటువంటిది ఎన్ని వచ్చినాయి? 5. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 కార్బన్ అనేది డిఫరెన్స్ ఉంది. మరి హైడ్రోజన్స్ ఏవి? ఇక్కడ 11 ఉన్నాయి, ఇక్కడ ఒక OH, ఇక్కడ OH అంటే సరిపోయినాయి. కార్బన్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది తప్ప హైడ్రోజన్స్ డిఫరెన్స్ అనేది లేదు. అంటే ఇక్కడ CH2 అనేటిది డిఫరెన్స్ రావాలంటే H11 కాదు ఉండాల్సింది, H13 అనేటువంటిది ఉండాలి. అంటే ఇది కూడా హోమోలోగస్ సిరీస్ అనేటువంటిది కాదు. వాడు కానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 1 అనేది కాదు, నెక్స్ట్ 2 అనేది, నెక్స్ట్ 4 ఈ 3 కూడా హోమోలోగస్ సిరీస్గా నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ హోమోలోగస్ సిరీస్ అనమాట. అంటే ఈ 3 కూడా కరెక్టే. వాడు 1 మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాడు కాబట్టి మీరు మిగిలిన ఏవి పెట్టినా, వీటిలో నేను చెప్పినటువంటి వాటిలో మిగిలిన ఏది పెట్టినా కానీ దీన్ని కూడా అబ్జెక్షనబుల్ క్వశ్చన్గా రైజ్ చేయొచ్చు. ఓకే. సో డెఫినెట్గా ఇవి రైజ్ చేయండి. ఈ టెస్ట్ డేట్ అనేది చూడండి డిసెంబర్ 17th ఇచ్చారు. ఆ టైం వచ్చేసరికి 12:45 నుంచి 2:15 మధ్యలో ఈ క్వశ్చన్ అనేది ఇవ్వబడింది. క్వశ్చన్ నెంబర్ 79. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సొల్యూషన్ హ్యాస్ ఏ pH ఆఫ్ 8 అంటున్నాడు. సో pH అనేటువంటిది 8 ఉందంట. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ డైల్యూటెడ్ విత్ అన్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. సో వాటర్తో డైల్యూట్ అనేటువంటిది చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్ టు ఇట్స్ pH అంటున్నాడు. ఓకే. సో pHలో వేరియేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది? వాడేమి ఇచ్చాడంటే న్యూట్రల్ అని ఇచ్చాడు. జనరల్గా ఇలాంటి ఒక సొల్యూషన్ అంటే ఇది ఒక బేసిక్ సొల్యూషన్ అనమాట. బేసిక్ సొల్యూషన్. ఈ బేసిక్ సొల్యూషన్కి వాటర్ అనేటువంటి దాన్ని యాడ్ చేసినప్పుడు, వాటర్ ఇలాంటి వాటిని యాడ్ చేసినప్పుడు మోస్ట్లీ పర్ యూనిట్ ఏరియాలో OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అది కంప్లీట్గా న్యూట్రల్ అయితే కాదు. వాటర్ యాడ్ చేసినంత మాత్రాన కంప్లీట్గా న్యూట్రల్ అనేటువంటిది కాదు. ఎందుకు కాదు? వాటర్లో H+ అయాన్స్ ఉంటాయి, OH మైనస్ అయాన్స్ ఉంటాయి. కానీ బేస్ అంటే ఏముంటాయి? OH మైనస్ అయాన్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే. సో నువ్వు ఎంత డైల్యూట్ అనేటువంటిది చేసినా, మోస్ట్లీ ఇక్కడ మనం ఎక్స్ట్రీమ్గా డైల్యూట్ అనేటువంటిది ఏం చేయలేదు కదా. సో డైల్యూట్ అనేటువంటిది చేసినప్పుడు ఏమవుతుంది అంటే లిటిల్ బిట్ pH వాల్యూస్లో వేరియేషన్ వస్తుంది తప్ప అది కంప్లీట్గా న్యూట్రల్ అయితే కాదు. న్యూట్రల్ అవ్వాలి అంటే pH వాల్యూ అనేటువంటిది మోస్ట్లీ ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. 7 అవ్వాలంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది నెక్స్ట్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. అలా ఉంటేనే 7 అనేటువంటిది అవుతుంది. కానీ వాటర్ యాడ్ చేసినంత మాత్రాన మోస్ట్లీ అది న్యూట్రల్గా అంటే ఈ 2 అయాన్స్ ఈక్వల్గా రావటం అనేటువంటిది జరగదు. కాబట్టి ఇది కంప్లీట్గా రాంగ్ అనమాట. జనరల్గా ఏంటి అంటే ఇక్కడ pH అనేది మోస్ట్లీ లిటిల్ బిట్ వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో అంటే ఇంక్రీజెస్ అనేటువంటిదిగా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇది చూడండి 18 అనేటువంటిది అంటే ఏ డేట్న ఇచ్చారు అంటే ఇది రాంగ్. ఆప్షన్ 4 అనేటువంటిది రాంగ్. మోస్ట్లీ దీన్ని మనం కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఓకే. సో వాటర్ ఇలాంటిది యాడ్ చేసినప్పుడు OH మైనస్ అయాన్స్ అనేది ఇంకొంచెం పెరుగుతాయి అనమాట. సో లిటిల్ బిట్ pH వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అనేటువంటిది అయితే అంటే కంప్లీట్గా వీడన్నట్టుగా న్యూట్రల్ అయితే మాత్రం కాదు. దీనిలో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ టెస్ట్ డేట్ చూడండి, టెస్ట్ టైం అనేది చూడండి. దీన్ని బేస్ చేసుకుని దీన్ని కూడా ఛాలెంజింగ్ క్వశ్చన్గా రైజ్ చేయండి. ఓకే. సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 90. Question number 90. Consider a pencil dipped in a water in a glass beaker. If the water is replaced by kerosene or turpentine అని ఇచ్చాడు. నెక్స్ట్ will the pencil appear displaced to the same extent? ఓకే. అంటే ఒక పెన్సిల్ అనేటువంటిది తీసుకుని ఇలా వాటర్లో ఎప్పుడైతే డిప్ చేసి ఉంటామో ఆటోమేటిక్గా చూడండి పెన్సిల్ అనేది ఇలా స్ట్రైట్గా ఉంటుందనే మీనింగ్తో ఇచ్చారు. అలా ఉండదు కదా. ఎందుకని ఉండదంటే జనరల్గా మనం ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చూడండి మోస్ట్లీ లైట్ అనేది రేరర్ మీడియం నుంచి ఓకే. సో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి లైట్ అనేటువంటిది వెళ్తుంది. సో డెన్సర్ మీడియం ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ లేదంటే ఈ టర్పెంటైన్
టర్పెంటైన్ అని, నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారో కిరోసిన్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే. సో కిరోసిన్ ఇలాంటి వాటిని ఇచ్చారు. సో జనరల్‌గా వీటికి న్యూ వాల్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎంత ఉంటుంది వాటర్‌కి 1.33 ఉంటుంది. సో కిరోసిన్ తీసుకుంటే 1.44 ఉంటుంది. టర్పెంటైన్ ఆయిల్ ఇలాంటివి తీసుకుంటే 1.47 అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి లైట్ వెళ్ళినప్పుడు ఇలా బెండ్ అనేటువంటిది అవుతుంది. ఓకే. అందుకనే చూడండి పెన్సిల్ ఇలా స్ట్రెయిట్‌గా ఉండాల్సిన దానికి బదులుగా ఇలా బెండ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్నే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాడు ఎటువంటి వేరియేషన్ ఉండదంటున్నాడు. పెన్సిల్ అపియర్ స్ట్రెయిట్ అని అంటున్నాడు. కాబట్టి ఇది కంప్లీట్‌గా రాంగ్ అనమాట. సో ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ వన్. డిస్‌ప్లేస్‌మెంట్ విల్ వేరీ అనేటువంటిది ఇచ్చాం కదా! ఆప్షన్ 3 అనేటువంటిది ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది కరెక్ట్ వన్‌గా తీసుకోవాలి. ఆప్షన్ 4 అనేది రాంగ్. సో కాబట్టి దీన్ని కూడా మీరు ఛాలెంజింగ్ క్వెషన్‌గా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ డేట్ అనేది చూడండి. నెక్స్ట్ టెస్ట్ టైమ్ అనేది చూడండి. దీన్ని బేస్ చేసుకొని ఈ క్వెషన్‌ని కూడా అబ్జెక్టబుల్ క్వెషన్స్‌గా రైజ్ చేయండి. ఓకే. అబ్జెక్షనల్ వన్‌గా కన్సిడర్ చేయండి. ఓకే. రైట్. నెక్స్ట్ వన్. ఈ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 35. టెస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 18న, టెస్ట్ టైమ్ వచ్చి 4:30 నుంచి 6 మధ్యలో జరిగినటువంటి ఈ స్లాట్‌లో ఈ క్వెషన్ ఇచ్చారు. యాక్చువల్‌గా ఏంటంటే ఈ క్వెషన్‌ని మనం తొందరపడి ఆన్సర్ అనేది పెట్టినట్లయితే 2నే. యాక్చువల్‌గా ఆన్సర్ కూడా 2నే. వాడిచ్చింది 2నే. ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ కూడా 2నే. కానీ తొందరపడి అంటున్నాను కదా! ఆ తొందర ఇదే అనమాట. కార్బోహైడ్రేట్ అంటున్నాడు వాడు. యాక్చువల్‌గా ఇక్కడ వాడు క్వెషన్ ఏమి ఇవ్వాలంటే అన్‌సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని ఇవ్వాలి. అన్‌సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఓకే. హైడ్రోకార్బన్ అని ఇవ్వాలి. సో హైడ్రోకార్బన్‌కి, కార్బోహైడ్రేట్‌కి వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. సో హైడ్రోకార్బన్స్ అంటే వాటిలో కార్బను, హైడ్రోజన్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అంటే సింగిల్ బాండ్ సి ఉంటే దాన్ని సాచురేటెడ్ అంటారు. అలా కాకుండా డబుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్, ట్రిపుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్. ఓకే. సపోజ్ ఇది హైడ్రోకార్బన్ అని ట్రీట్ చేద్దాం. చేస్తే దేనిలో డబుల్ బాండ్ ఉంటుంది అంటున్నాడు? C3H6. యాక్చువల్‌గా దీనిలోనే డబుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ H3 అని, ఇక్కడ H అని, ఇక్కడ H2 పెట్టుకుంటే ఇది కరెక్టే. ఎప్పుడు ఇది హైడ్రోకార్బన్ అని నువ్వు ట్రీట్ చేసినప్పుడు. కానీ వాడేమిచ్చాడు? అన్సాచురేటెడ్ కార్బోహైడ్రేట్ అని ఇచ్చాడు. ఓకే. కార్బోహైడ్రేట్ అంటే ఏంటంటే కార్బన్ డెరివేటివ్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్, నెక్స్ట్ కీటోన్స్, నెక్స్ట్ హైడ్రాక్సీ ఇలా గనక ఉంటే వాటిని ఏమంటాం? కార్బోహైడ్రేట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. అసలు అలాంటి ఫార్ములానే లేదు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో. ఓకే. సో అంటే మనం క్వెషన్‌ని అలా అని ఇమాజిన్ చేసుకొని ఆన్సర్ పెడితే తప్ప మనం ఇమాజిన్ చేసుకుంటాం. కానీ ఆ ఫార్మాట్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి కదా! ఇవ్వలేదు. కార్బోహైడ్రేట్ అని ఇవ్వకూడదు. హైడ్రోకార్బన్ అని ఇవ్వాలి. కాబట్టి గైస్ ఈ క్వెషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా మనం రైజ్ చేయొచ్చు. రైట్. సో ఛాలెంజింగ్ క్వెషన్‌గా డెఫినెట్‌గా రైజ్ చేయొచ్చు. క్వెషన్ నంబర్ 35. సో డేట్ అనేది చూడండి 18th డిసెంబర్. టైమ్ స్లాట్ అనేటువంటిది ఇదే. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇక్కడ వాడు ఇచ్చినవి అన్నీ కూడా ఏంటి అంటే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 4 తప్పించి మిగిలినవన్నీ కూడా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. కాకపోతే వాడు డబుల్ బాండ్ అంటున్నాడు కాబట్టి 2 అనేదే కరెక్ట్. సో కానీ కార్బోహైడ్రేట్ అని ఇవ్వకూడదు. హైడ్రోకార్బన్ అని ఇవ్వాలి. లాస్ట్ వన్ చూడండి ఇంకో క్వెషన్ నెంబర్ 43. సో టెస్ట్ డేట్ వచ్చి 18న, డిసెంబర్ 18న కండక్ట్ చేశారు. టైమ్ స్లాట్ అనేది ఇదే. ఓకే. సో ఏమంటాడంటే ఇన్ ఏ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, జనరల్‌గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. A+BC గివ్స్ ఇక్కడ ఏమొస్తుందంటే B+AC అనేటువంటిది వస్తుంది. ఓకే. B అనేది లెస్ రియాక్టివ్, A అనేది మోర్ రియాక్టివ్. సో ఇఫ్ ఏ మోర్ రియాక్టివ్ మెటల్ డిస్ప్లేస్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్, వాట్ ఈస్ ద రిజల్ట్ అంటున్నాడు. వాట్ ఈస్ ద రిజల్ట్? ఓకే. వాడేమంటున్నాడంటే ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ అన్నాడు. ఇన్సాల్యుబుల్ సాల్ట్. ఓకే. కానీ ఇక్కడ కరెక్ట్ వన్ వచ్చేసరికి ఆప్షన్ 1 అనేది చాలా సూటబుల్‌గా ఉంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ వన్‌గా కన్సిడర్ చేస్తాం. ఎందుకనంటే చూడండి సపోజ్ జింక్ అనేటువంటిది తీసుకోండి, హైలీ రియాక్టివ్. కాపర్ సల్ఫేట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనిలో కాపర్ అనేది లెస్ రియాక్టివ్ అనమాట. ఈ రెండు రియాక్ట్ అయితే నీకు ఏం ఫామ్ అవుతాయి? జింక్ సల్ఫేట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ కాపర్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్ అనేది ఈ కాంపౌండ్లో ఒక పార్ట్ అనేటువంటిది అయిపోయింది. ఓకే. హైలీ రియాక్టివ్, మోర్ రియాక్టివ్ మెటల్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద కాంపౌండ్ అనేటువంటిది చెప్పొచ్చు. ఇప్పుడు లెస్ రియాక్టివ్ మెటల్ అనేది డిస్ప్లేస్ చేసిన తర్వాత. కాబట్టి క్వెషన్
43కి ఆన్సర్ 1 అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేటువంటి సాల్ట్స్ అనేది అన్ని సార్లు కూడా ఇన్సాల్యుబుల్‌గా ఉంటాయని మనం చెప్పలేమనమాట. ఓకే. సో, సాల్యుబుల్‌గా ఉండేటువంటి సాల్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ నేచర్‌లో ఏది కూడా 100% అయానిక్ ఉండదు. 100% కోవలెంట్ అనేటువంటిది ఉండదు. సో, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సాల్ట్స్ అనేటువంటిది వాటర్‌లో డిజాల్వ్ అవుతాయి. కొన్ని సాల్ట్స్ మాత్రం డిజాల్వ్ అనేది చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటాయి. ఇప్పుడు ఐరన్‌తో ట్రీట్ చేయండి. ఐరన్ సల్ఫేట్ అనేటువంటిది వస్తున్నాయి. ఐరన్ సల్ఫేట్ ఇలాంటివి వాటర్‌లో డిజాల్వ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఐరన్ ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ఇలాంటి వాటితో ట్రీట్ చేస్తే ఐరన్ సల్ఫేట్ అనేటువంటిది వస్తున్నాయి. ఈ సల్ఫేట్‌ని వాటర్‌లో మీరు యాడ్ చేయండి, డిజాల్వ్ అనేటువంటిది అవుతుంది. ఓకే. సో, డిజాల్వ్ అవుతున్నాయి. అంటే వీడు ఇచ్చినటువంటి ఈ 4th ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ వన్. ఇలాంటివి మీరు ఆర్ఆర్‌బీ, జేఈఈ, సీబీటీ 1 మన ఏస్ ఆన్‌లైన్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ ఆన్‌లైన్ కోర్స్, రికార్డెడ్ కోర్స్ అనేది ఏదైతే ఉందో దానిలో ఫిజిక్స్ గానీ, కెమిస్ట్రీ గానీ తీసుకున్నట్లయితే కెమిస్ట్రీలో ఏవైతే మనం టాపిక్స్‌ని ఎండోస్ చేస్తున్నామో మోస్ట్‌లీ మోర్ థాన్ 98% క్వెషన్స్ అనేది వాటి నుంచి ఇచ్చారు. ఓకే. సో, అంటే వాటి ఫార్మాట్‌లో కొన్ని క్వెషన్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో, బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫిజిక్స్‌లో తీసుకున్నట్లయితే ముఖ్యంగా కెమిస్ట్రీలో ఏ కాన్సెప్ట్స్ నుంచి అడిగారంటే ఆర్ఆర్‌బీ, జేఈఈలో యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి అడిగారు. నెక్స్ట్ సింబల్స్, ఫార్ములాస్ అండ్ కెమికల్ ఈక్వేషన్స్ అని మనం ఒక టాపిక్ చెప్పుకున్నాం. ఆ టాపిక్‌లో డిస్ప్లేస్‌మెంట్ అంటే టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ మీద క్వెషన్స్ అనేటువంటిది ఇచ్చారు. సో, మిగిలిన వాటిలో ఏంటంటే ఓవరాల్‌గా మిగిలిన ఈ 9 స్లాట్స్‌లో కూడా క్వెషన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఆల్మోస్ట్ కెమిస్ట్రీలో మనం ఏవైతే ఇచ్చున్నామో సో, వాటి మీద క్వెషన్స్ అనేటువంటిది ఇచ్చారు. వాటిలో మీకు ప్రూఫ్‌గా కూడా చూడొచ్చు ఆహ్ మనం ప్రొవైడ్ చేసినటువంటి ఆ కోర్స్‌లోనే డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే. సో, ఏ టాపిక్స్ నుంచి ఇచ్చారో క్వెషన్స్‌ని అక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్‌ని మీరు అప్లై చేయొచ్చు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా డైరెక్ట్‌గా ఉండదు కానీ దాని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కొన్ని క్వెషన్స్ అయితే డైరెక్ట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఫిజిక్స్ అనేది తీసుకుంటే ఎక్కువ క్వెషన్స్ అనేది ఎలక్ట్రిసిటీ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ ఈ లెన్స్, మిర్రర్స్ ఇలాంటి వాటి గురించి అది కూడా ఎక్కువగా లెన్స్ గురించి అడిగాడు. ఇంకోటి లైట్ అనేటువంటి టాపిక్. ఓకే. సో, ఎక్కువగా క్వెషన్స్ అనేది వీటి నుంచే మనకి ఈ ఆర్ఆర్‌బీ, జేఈఈ, సీబీటీ 1లో ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇవి కూడా మనం రికార్డెడ్ వీడియోస్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్ క్వెషన్స్ అనేది ఫిజిక్స్‌లో చాలా తక్కువ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఎక్కువగా న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వెషన్స్ అనేది ఇచ్చారు. ఆఫ్‌కోర్స్ దానికి సంబంధించిన ఫార్ములాస్ కానీ కొన్ని క్వెషన్స్ అనేటువంటిది మనం ఈ రికార్డెడ్ వీడియోస్‌లో కూడా మెన్షన్ చేయటం జరిగింది. సో, ఎవరైతే సీబీటీ 1 ఆర్ఆర్‌బీ, జేఈఈ, సీబీటీ 1 కోర్స్ అనేది తీసుకొనున్నారో మోస్ట్‌లీ వాళ్ళందరూ కూడా ఎక్కువ క్వెషన్స్ అనేది పెట్టగలిగే విధంగా మీకు ఆ రికార్డెడ్ సెక్షన్స్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ, సీబీటీ 2 ఎగ్జామ్‌ని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి విద్యార్థులకి మన ఏస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ నుంచి మోస్ట్‌లీ షార్ట్స్ అనేటువంటిది వస్తాయి. ఓకే. ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మీరు ఎగ్జామ్‌కి వెళ్ళేంత వరకు ప్రతిరోజు కూడా షార్ట్స్ అనేది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి వాటి నుంచి, నెక్స్ట్ కొన్ని కంప్యూటర్ బేసిక్స్ గురించి సంబంధించి కూడా మోస్ట్‌లీ క్వెషన్స్ అనేటువంటిది రైజ్ చేయడం జరుగుతుంది. క్వెషన్స్ అనేటువంటిది నేను ఆ ఫార్మాట్‌లో ఇప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చున్నారో సో, అలాంటి ఓరియంటేషన్‌లో దృష్టిలో పెట్టుకొని మీకు షార్ట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్‌కి ముందు లైవ్ సెక్షన్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాయి. ఓకే. సో, ఇది గాయ్స్ ఈ వీడియోకి సంబంధించి ఎవరికైనా ఇంకా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా జనరల్ సైన్స్‌కి సంబంధించినటువంటి ఛాలెంజింగ్ క్వెషన్స్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేటువంటిది కూడా మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ఎవరికైనా ఏదన్నా క్వెషన్ గురించి డౌట్ ఉంటే జనరల్ సైన్స్‌లో ఏదైనా క్వెషన్స్ గురించి డౌట్ గనక ఉంటే జనరల్ సైన్స్ కావచ్చు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తాం. సో, జనరల్ సైన్స్‌కి సంబంధించి ఏమన్నా ఉంటే ఇవి కాకుండా నేను మెన్షన్ చేసినవి కాకుండా డెఫినిట్‌గా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. వాటికి సంబంధించి ఒకవేళ మీరు చెప్తుంది కరెక్టే గనక అయితే వాటి గురించి మళ్ళీ ఒక వీడియో అనేటువంటిది చేద్దాం. రైట్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.